కూటమి ప్రభుత్వం సుపరిపాలన 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కువైట్లోని ఫర్వానియా ద్వైహి ప్యాలెస్ హోటల్లో విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన కువైట్ ఎన్ఆర్ఐ తెలుగుదేశం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాస తెలుగు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేస్తూ నాయకులు ప్రసంగించారు. అసెంబ్లీ బయట ఉండేట్టుగా చేసినటువంటి ఘనత మన పవన్ కళ్యాణ్ గారిది, అలాగే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చాలా వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం ఆ శ్రేణుల్లో కూడా చాలా బాధ, నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. అరే మా నాయకుడిని అరెస్ట్ చేశారే, ఇక ఎలా అనే టైంలో నేనున్నా అంటూ ఆపన్న హస్తం అందిస్తూ ఎన్ని ఆంక్షలు విధించినా ఆ కంచెలను పెంచుకుంటూ వచ్చి మేము కలిసి పోటీ చేస్తున్నాము. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిరా అంటే, ఒకవేళ విడివిడిగా పోటీ చేసుకుంటే ఇంకొన్ని సీట్లు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఎక్కువ వచ్చేవేమో, కానీ ఏదైతే రాష్ట్రం అంధకారంలోకి పోతుందో అఘాయిత్యాలకు ఆకృత్యాలకు తావైపోయి ఎక్కడే కూడా సామాన్యుడు తలెత్తుకొని తిరిగే విధంగా లేకుండా తప్పులు చేస్తూ, రౌడీయిజం చేస్తూ, గుండాయిజం చేస్తూ వాళ్ళకు ఎదురు తిరిగినటువంటి ప్రతి ఒక్కరిపైన తప్పుడు కేసులు పెడుతూ, అది తప్పున్నా నిజమున్నా ఒప్పున్నా ఏదున్నా కానీ ఎదిరించిన వారిని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతుంటే చూసి 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 విసిగిపోయినటువంటి ప్రజలు కూడా ఇక ఇంతేనా మా బతుకులు అనుకునే టైంలో సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ రోజు 2 సంవత్సరాలు మనం పూర్తి చేసుకొని దిగ్విజయంగా 2వ సంవత్సరం దాటి మనం ముందుకు వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో సందర్భాల్లో మనం చూసింటాం. ఆయన దత్తపుత్రుడనో లేకుంటే ఆయనకి ఎవరో ఏదో ఇచ్చారని చెప్పు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఇదే మొరుగుతూ వచ్చారు. ఏ ఒక్కరైనా కానీ నిరూపించగలిగారా? ఎందుకంటే వాళ్ళకు తెలిసినటువంటి రాజకీయం ఏదైనా ఉందిరా అంటే విభజించు, పాలించు, లేకుంటే డైవర్షన్. ఏదైతే ఒక సమస్య పైన, ఒక ప్రజా సమస్య పైన పోరాడుతున్నప్పుడు ఆ సమస్యను పక్కగా పట్టించడమే వాళ్ళు నేర్చుకున్నది. ఏదైతే మూడు రాజధానులు అన్నారు, ఆ 3 రాజధానులకు కనీసం వాళ్ళ పరిపాలనలో వాళ్ళ వ్యక్తులే ఒప్పుకోలేదు. ఎవరైనా కానీ 3 రాజధానులు అన్నప్పుడు దానిపైన ఇప్పటికైనా నిలబడి ఉండాలి కదా. నువ్వు అపోజిషన్ లో ఉండు, లేకపోతే ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నప్పుడు దానిపైన ఉండాలి కదా. అది ఏమిరా అంటే అప్పుడు ఏం చేస్తారంటే 3 రాజధానులు ఇవి మంచివి కాదండి అని చెప్పి మనం పోరాడతాం. ఏది మన జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు. అప్పుడు ఏమిరా అంటే అక్కడేమి ప్రాంతాల వారిగా వాళ్ళు విడగొట్టడం, ఏదైతే మెయిన్ కాన్సెప్ట్ ఉందో దాన్ని డైవర్ట్ చేసేయడం. ఈ ప్రజలు ఏమనుకుంటారంటే నాకు కర్నూలు కావాలి, నాకు కడప కావాలి, నాకు ఇంకోటి కావాలంటే వీటిపైన పడిపోతారు. వాళ్ళ మెయిన్ ఏదైతే ఉంటుందో అది డైవర్ట్ అయిపోతుంది. అటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అన్నింటినీ కూడా